విశాఖపట్నంలో సురక్ష ఉమెన్ అండ్ చైల్డ్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు ఎస్ ఉమామహేశ్వరం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు, మహిళలు, యువత కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా ఉమామహేశ్వరం మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. సమాజంలో మహిళల భద్రత, బాలల సంక్షేమంపై ప్రతి కుటుంబంలో అవగాహన పెరగాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చట్టాలపై ప్రజలకు సరైన సమాచారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, హక్కులపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. మహిళలు, చిన్నారుల రక్షణకు సమాజం మొత్తం భాగస్వామ్యం కావాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు సూచించారు. ఉమెన్ అండ్ చైల్డ్ రైట్స్ సొసైటీ దగ్గరికి ఒకటి రావడం జరిగింది. వీరి యొక్క పనితనం, వీరి యొక్క చేసే సేవలు, చైల్డ్ అండ్ ఉమెన్కి చేసిన సేవలను నేను గుర్తించాము. ఇది ముఖ్యంగా ప్రజా జీవితంలో ఆడవాళ్ళు, పిల్లలు పడుతున్న చాలా సమస్యల్ని ఈ సొసైటీ వాళ్ళు వారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యని చాలా సున్నితంగా పరిష్కరించి వారికి ఒక మంచి మార్గాన్ని చూపించే దిశగా పనిచేస్తున్నారు. ముందుగా వారికి అభినందిస్తూ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో దేశంలో చాలా విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలకి ఫోక్సో కేసులు కూడా పూర్వం కంటే ఇప్పుడు ఎక్కువయ్యేవి. ఫోక్సో కేసులు వస్తున్నాయి అంటే మన ప్రజల్లో కానీ సమాజంలో కానీ ఎలాంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నామో ఇప్పుడు ప్రస్తుతం మనకు అర్థమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ సొసైటీ వారు కొంతమంది అందరికీ కోర్టుకి వెళ్ళాలని కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి సొసైటీ సమాజానికి ఉపయోగపడే విధంగా వీరు పనిచేస్తున్నారు. అలాగే ఏవైనా మహిళ తను ముందుగా ఒక సమస్యను ఎదుర్కొంటుంది సంసార జీవితంలో అంటే వారికి కొంతమంది అమ్మాయిలకు కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ పోలీస్ స్టేషన్, కోర్టుకు వెళ్ళాలన్న భయం ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి సొసైటీలు వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వారికి అండదండలుగా నిలుస్తున్నందుకు మనం అభినందించవలసిన విషయమే. అలాగే నేను పార్టీ వ్యవహారాల్లో కూడా ఉంటాను కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర గారు మహిళా పక్షపాతిగా ఉన్నారు. దేశంలో మహిళా పక్షపాతి అయినందుకు మహిళల కోసం, చిన్నపిల్లల కోసం ఆయన విద్య, వైద్యంలో ఎన్నో సదుపాయాలని వారికి అందిస్తూ ఉన్నారు. అలాగే మహిళలకి 33% రిజర్వేషన్ కోసం కూడా పూర్తి పోరాటంలో ఉండి అది కూడా సాధించే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి ఒక మంచి దేశానికి అభివృద్ధి పదంలో వికసిత భారత్గా చేయాలనే సంకల్పంతో ముందుకు నడిపిస్తున్న అలాంటి ప్రధానమంత్రి గారు ఇలాంటి సొసైటీలకు కూడా దండగా నిలుస్తుంటూ ఉంటారు ప్రభుత్వ పరంగా. కాబట్టి వీరిని అభినందిస్తూ ఈ చక్కని ఈ సొసైటీ కోసం జయలక్ష్మి గారు ముందుండి నడిపిస్తుందని ఆమెకు అభినందిస్తూ, వారి యొక్క టీముకు కూడా నేను అభినందిస్తూ గర్వంగా 3 జిల్లాల్లో ఇంకా మంచి సేవలు అందించాలనే కోరుతూ నేను ముందుకు సాగిస్తాను.